మీద నానమ్మడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అని చెప్పేసి మేము వచ్చినామన్నమాట. అక్కడ ఎలా జరిగింది, ఎలా మా దర్శనం జరిగింది, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే స్వర్ణగిరిలో ఎంత బాగుందో తెలుసా. ఇప్పటికి నేను చాలాసార్లు ఫోటోస్ దినా. ఇప్పుడు మళ్ళీ ఆ ఫొటోస్ మీకు అన్ని వీడియోస్ అన్నీ మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నాకైతే నాకు వెంకటేశ్వర స్వామి నామాలంటే చాలా ఇష్టం అబ్బా. కానీ ఏంటంటే ఒక్కటే నామం పెట్టిరు, పక్కన అది పెట్టలేదు. అదే కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ ఏం కాదు, ఇది మా ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడ ఫోటో దిగినాము. ఈ ఫోటో అయితే 200 ఎంతనో తీసుకొని మంచి ఫోటో అయితే ఫ్యామిలీ ఫోటో అయితే తీసిరనమాట. మా మమ్మీ, డాడీ, మా అన్న, నేను, పక్కన ఆంజనేయ స్వామి. నిజంగా చెప్పాలంటే మన వెనక ఎవరు ఉన్నారని ఒక సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది చూసినావా, నీ వెనక ఎవరో ఉన్నారమ్మా అని. నా వెనుక ఉన్నది ఎవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రూపమైనటువంటి జలనారాయణుడు. ఇక మా యశస్విని వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ ఇట్లా మంచి క్యూట్ ఫోటోలు అయితే దిగినాం ఇట్లా. అండ్ వీడియోస్ కూడా షేర్ చేసినాం. మా మమ్మీ డాడీతో చాలా తక్కువ ఫొటోస్ ఉన్నాయి. ఇక మా డాడీ ఎక్కువ ఫొటోస్ దిగడు. మా మమ్మీ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మిస్ అవుతూ స్కిప్ చేసిర్రు అనమాట. ఇవి ఫైనల్గా ఇట్లా మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇట్లా ఫొటోస్, వీడియోస్ అండ్ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. నిజంగా చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. ఎట్లా అంటే నార్మల్ పర్సన్ ఎలాగైనా దర్శనం చేసుకుంటారు, కానీ మాలాంటి దివ్యాంగులు దర్శనం చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్. కానీ ప్రతి ఒక్క గుడిలో ఇప్పుడు మాకంటూ స్పెషల్గా ర్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము యాదగిరి పోతున్నాం అనమాట. ఇక ఇట్లనే అయితే ఇట్లా రైడ్ అయినా. ఇప్పుడు ఎంత పొద్దున 8 అవుతుంది. వెళ్తాం ఇక ఇంకా వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం. మేము 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్వర్ణగిరికి వచ్చినాం అనమాట. స్వర్ణగిరిలో ఇదే ప్లేస్లో లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో ఇట్లనే మళ్ళీ తీసుకున్నా. ఇట్లనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం పులిహోర అదే తింటున్నాం అనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది, చాలా డెవలప్మెంట్ అయింది. ఎస్పెషల్ ఏంటంటే వికలాంగుల కోసం అని చెప్పేసి మొత్తం ఇట్లా ర్యాంప్స్ అయితే మంచిగా సెట్ చేసారు. మీద నానమ్మడు. అయితే నేను చాలామంది అడిగారు అనమాట, ఎట్లా పోతావు వీల్ చైర్ పర్సన్స్కి, అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఎట్లా పోయారు, ఎట్లా దర్శనం అయింది, మీకు ఇబ్బంది అయిందా, చాలా నడుపుంది, చాలా క్యూ లైన్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది అడిగారు. అయితే అక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ ర్యాంప్స్ అనేవి ఏర్పాటు చేసారనమాట యాదగిరి గుట్టల. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే లిఫ్టులు కూడా ఉన్నాయన్నమాట. ఒకటేమో సీనియర్ సిటిజన్స్కి మా లాంటి దివ్యాంగుల కోసం అని చెప్పేసి 2 రకాల లిఫ్టులు ఉన్నాయన్నమాట. ఒకటేమో బయట జస్ట్ 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ దానికోసం అని చెప్పేసి, తర్వాతనేమో ఇంకా లోపల గర్భగుడిలోకి డైరెక్ట్గా వీల్ చైర్తో వెళ్ళిపోవడానికి లిఫ్ట్ అనమాట. చాలా మంచిగా ఉంది. నాకైతే చాలా మంచిగా దర్శనం అయింది స్వామివారిది. నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామిని అండ్ మళ్ళా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇక్కడ ఈ అట్మాస్ఫియరు యాదగిరి గుట్ట స్వామివారిని ఇట్లా దర్శించుకోవడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మేము ఈ మధ్యనే 7 సప్త శనివారాల వ్రతం కంప్లీట్ చేసినాం కదా. అయితే నేను తిరుపతికి వెళ్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా మాకు వెంకటేశ్వర స్వామి ఇంకా మాకు ఇక్కడనే దర్శనం ఇచ్చిండు మన స్వర్ణగిరిలో. అండ్ అట్లనే
యాదగిరి నరసింహస్వామి ఎంత బాగున్నాడో తెలుసా, మొత్తం గోల్డ్తో నిండిపోయింది గుడి అంతా. అసలు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి లేకుండా ఎంత బాగుందో. నాకైతే కళ్ళకి పట్టు వచ్చినాయి. ఇక మా అర్హాన్ బాబు అయితే అక్కడ జంపింగ్ అది ఉందనమాట, దాంట్లో ఎగురుతున్నాడు. ఫస్ట్ టైం ఏడిచిండు అనమాట, నేను అని. తర్వాత దాని మీద ఎక్కియంగానే నాకు భయం అవుతుందని చెప్పేసి ఇంకా భయపడ్డాడు. బట్ లాస్ట్కి అయితే అట్లా తనకు ఫుల్ఫిల్ అయితే అనిపించింది. ఇట్లా స్వర్ణగిరిలో అయితే ఇది జలనారాయణుడు ఎంత బాగున్నాడు. మన కాత్మాండు నేపాల్లో ఉంటుంది జలనారాయణుడు, సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా కట్టిరు. మా అర్హాన్ బాబు ఇట్లా చూస్తున్నాడు చూడండి. నిజంగా నారాయణుడు ఇట్లా శేషశయపై పవలించిన ఒక అద్భుతమైన దృశ్యం ఇది. చాలా అంటే చాలా నచ్చింది. మళ్ళీ మా అర్హాన్ మళ్ళీ ఏడిపిండు, నన్ను ఎక్కియండి అని చెప్పేసి. ఇంకా మా అర్హాన్ బాబుని అయితే అట్లా పక్కన పాప అయితే ఏం జంప్ చేసినా చేస్తుంది, కానీ మా అర్హాన్ బాబు చిన్నోడు కాబట్టి భయపడుతున్నాడు, ఎగరాలంటున్నాడు, భయపడుతున్నాడు, జంప్ చేయాలంటున్నాడు అట్లా. ఇంకా మా యశస్విని మా ఋషి ఇంకా చేయరావు నాన్న జంప్ చేయరా నాన్న అనుకుంటా వాళ్ళు ఒకటే అడావిడి చేసిర్రు. ఇంకా ఇట్లా అయితే ఫైనల్గా అయిపోయింది. తర్వాత ఇది ఎక్కిరనమాట, ఇట్లా సెల్ఫీ వీడియోది ఉంటుంది కదా, అది భలే తిరిగింది. మా బుడ్డోడు నిజం చెప్పాలంటే వాడిని హ్యాపీనెస్ కోసం, బుడ్డోని హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. చూడండి ఎట్లా ఎగురుతున్నాడో. నిజంగా చెప్పాలంటే మాకు టూరు పోవాలన్నది ఒక ఎత్తు అయితే, మా అర్హాన్తో వెళ్ళింది అయితే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అసలు కార్లో కూడా మాతోనే ఉన్నాడు, మాతోనే తిన్నాడు. మేము ఒక దగ్గర లంచ్ చేసినాం అనమాట. లంచ్ చేస్తే వాళ్ళ మమ్మీ దగ్గర కాకుండా మా దగ్గరనే ఉండి మాతోనే తిన్నాడు. మా అన్న, మా వదిన, మా బుడ్డోడు. మా అన్న వదిన అయితే మొత్తం ఇంకా ఆయన సంక దిగలేడు అనమాట. వాళ్ళిద్దరికి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి మొత్తం మా వదిన, మా అన్న మా దగ్గరనే ఉన్నాడు అనమాట. మాకైతే మస్తు అనిపించింది. మనం చిన్నదో పెద్దదో ఏ యాత్రలు పోయినా కానీ మన వెంట ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళితే కనుక అది ఒక చెప్పలేని ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది, కానీ నాకైతే చాలా చాలా నచ్చింది. నేను చాలామంది అంటుంటారు డిజబుల్ పర్సన్ వాళ్ళకి ఇక్కడ వెళ్ళడం అక్కడ వెళ్ళడం కష్టమని అంటారు, కానీ ఇప్పుడు ఈ మధ్య అన్ని టెంపుల్స్లో కూడా మాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదైతే నాకు చాలా నచ్చింది. అర్హాన్ బాబుతో ఉంటే ఇంకా హ్యాపీనెస్ అనేది డబుల్ త్రిబుల్ అవుతుంది. నాకు చాలా ఇష్టమైన బాబు మా బాబు బుడ్డ బాబు. ఇదేమో స్వర్ణగిరిలో అక్కడ ఒక టెంపుల్ ఉంది లోపల. అక్కడ అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అస్సలు చూస్తుంటే చూడాలనిపించింది. అట్లనే చాలా చాలా నచ్చింది స్వర్ణగిరిలో.